ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి. ధరణికే తెంచినావా దేవా, మాదు చింతలు తీర్చినావా. ధరణికే తెంచినావా దేవా, మాదు చింతలు తీర్చినావా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడి నిన్ను పంపినాడా, ఆది అంతము లేనివాడ, అందరికి నీవు దేవుడావు. ఆది అంతము లేనివాడ, అందరికి నీ దేవుడావు. అల్పయు మేఘయు నీవే, యేసు ఆర్భటించుచురానయున్నావు. అల్పయు మేఘయు నీవే, యేసు ఆర్భటించుచురానయున్నావా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా, దైవతనయా క్రీస్తునాదుండా. అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. లూకా సువార్త 23:34 చూడండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. మొదటి మాట చూసారా? ఇంత బాధ అనుభవించిన తర్వాత ఇంకా చివరి ఇంకేమి లేవు వాళ్ళు చేసే పనులు. కాబట్టి 1-2 కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నాయేమో కొద్దిగా. అయితే అంటున్నాడు, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అంటే ఇప్పుడు ప్రభువారు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు, ఫలితం ఉంటుందా ఉండదా? చెప్పండి. తప్పిపోవటానికి లేదు. ప్రభువు ఏది అడిగితే అది జరుగుతుంది. ఏమి చేస్తే అది చేస్తుంది. ఆజ్ఞాపిస్తే చాలు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆయన అంత హింసించి, అంత కొరడాలతో కొట్టి, శీలలు కొట్టి, ఆయన గృద్ది ఈడ్చి ఎన్ని హింసలు పెట్టారో, ఇలా ఈ శిలువ కార్యక్రమం సంపూర్ణము చేశారో, వీళ్ళందరూ వీళ్ళు చేసినదంతా వీరు ఎరుగురు నాయన. లేఖనముల ప్రకారం నీకు నాకే తెలుసు ఇట్లా చేస్తేనే ఈ కార్యము జరుగుద్ది, ఇట్లా చేస్తేనే అందరూ నీతిమంతులుగా తీర్చబడటానికి అవకాశం ఉంది. నేనే మార్గము అలా నీతిమంతులుగా చేయటానికి, నేనే సత్యము వారిని స్వర్గానికి నడిపించడానికి, నేనే జీవము వారిని నిరంతరము యుగయుగాలు జీవింపచేసే ఆ జీవాత్మ ఇవ్వటానికి. కనుక వారందరినీ క్షమించాను. వాళ్ళందరికీ కూడా విమోచన దొరుకుతుంది. వాళ్ళందరి పాపాలు కూడా ఆయన్ని కొట్టి, దూషించి, ఉమ్మవేసి, ఎన్ని హింసలు పెట్టి ఆయన్ని శిక్షించారు, వాళ్ళందరికీ కూడా రక్షణ దొరుకుతుంది. అందుకనే ఆ సైనికుల్లో లాస్ట్లో ఏమంటాడు? ఈయన నిజముగా దేవుని కుమారుడిని ఒప్పేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, గ్రహించాడు. అలా కాబట్టి ఇది మొదటి మాటగా ఆయన అక్కడ పలికాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ 43వ వచనం మరలా. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఈడ ఈ దొంగలు ఎడమ వైపున ఒకడు, కుడి వైపున ఒకడు ఉన్నాడు. ఎడమ వైపున ఉన్నవాడు ఏమన్నాడంటే, నీవు దేవుని కుమారుడు కదా, కాబట్టి నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని తూలనాడినట్లుగా మాట్లాడాడు. అయితే కుడి పక్క ఉన్నవాడు ఏం చేశాడంటే, వానిని గద్దించి ఎడమ వైపున ఉన్నవాడిని, మనము అదే స్థితిలో ఉన్నాము కదా,
నీవు దేవునికి భయపడవా? మనమైతే ఈ దుర్మార్గ కార్యాలన్నీ జరిగించాము, ఈయన యందు ఏ దోషము లేదు. కాబట్టి ఆయనను ప్రశ్నించటానికైనా ఏదైనా చేయటానికైనా మనం అర్హులము కాదు. ఈ శిక్షకు మనము అర్హులము, మనకిది తగినది, ఆయనకు తగినది కాదు అని వాడిని గద్దించి హెచ్చరించి అప్పుడు ప్రభువుతో అంటున్నాడు, ఏమని? ప్రభువా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. అందుకు ఈ మాట చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా చెప్తున్నానని రెండవ మాట అన్నాడు. చూసారా? అలా పశ్చాత్తాపడాల. మన మన క్రియలను బట్టి మనకు వచ్చిన కష్టం గాని, బాధ గాని, శిక్ష గాని న్యాయమైనది. ఆయన మనకు బదులు అన్యాయపు తీర్పు పొంది మన శిక్షను భరించాడు. కనుకయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ అడగాలి, నా పాపాలు తుడిచివేయమని అడగాలి. పాపినైనా నన్ను కరుణించు అని అడగాలి. అప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చి పరదైష్యులో ఉంచుతారు, పరలోకములో చేరుస్తారు, యుగ యుగాలు ఆయనతో కూడా జీవింపచేస్తాడు అని ఉంది. తర్వాత యోహాను సువార్తల 19వ అధ్యాయం 26వ వచనము ఒక మాట, మరలా 3వ మాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుని ఉండగా చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్పాడు? 3వ మాట, తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర ఉన్నాడు. ఈ దగ్గర ఉండినప్పుడు వారి వైపు చూసి, అమ్మ వైపు, అంటే ఈయన మరణించాడు, ఇక ఉండడు. ఈయన లేచిన తర్వాత ఆయన కొన్ని చెప్పవలసిన సందర్భాలు చెప్పిన తర్వాత వెళ్ళిపోతాడు. ఇప్పుడు తల్లికి ఒక తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మాకు పిల్లలు పుట్టారు, మాకు అంతే చాలు, మా వృద్ధాప్యములో మమ్మల్ని చూసుకుంటారు అని ఎంతో వాళ్ళ కోసము కష్టపడి వారిని పెంచి పెద్ద చేసి అన్ని సమకూర్చి ఇచ్చి మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో వృద్ధాప్యములో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని చూసుకుంటారని ఆశపడుతూ ఉంటాం. మరి ఆ ఆశ ఆ కుమారుడు ఏం చేయాలంటే తీర్వాలి, వాళ్ళని చూసుకోవాలి. కడవరకు, మరణించిన వరకు ఆ తల్లిని తండ్రిని వాళ్ళను పోషించాలి. ఆ బాధ్యత భారం ఉంది. కానీ ఆయన వెళ్తాడే కాబట్టి వెళ్ళే ముందుగానే ఈ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన బాధ్యత, ఆమెకు జ్యేష్ఠ కుమారునిగా పుట్టినాడు కనుక ఆ బాధ్యత ఆయన నెరవేర్చటానికి తాను ప్రేమించిన శిష్యునికి అప్పచెప్తాడు. ఇదిగో నీ కుమారుడు, ఈయనే ఇప్పుడు నిన్ను అన్ని విధాలుగా చూసుకొని నీ మరణము దాకా కడవరకు నిన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఇదిగో తల్లి నీ కుమారుడు అని చెప్పి అప్పగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుండి ఆమెను చేర్చుకొని ఆమె మంచి అంత విధి విధానాలన్నీ ఆయనే చూసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. ఆ మాటకు నా దేవా తెలుగులో అర్థం, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. అంటే అంత బాధ, మామూలు బాధ అంటారు. శిలువ మీద 3 మేకులతో కొట్టబడి ఆయన మధ్యాకాశంలో వేలాడుతూ తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, దేహం అంతా కొరడాలతో కొట్టి చీల్చబడింది, రక్తమంతా కారిపోయింది ఎర్రని ఎండకు. నిన్న నేను పొలం పనికి 1 గంట కాకుంటే ఆ 1 గంట అప్పుడు నా కళ్ళు బూజులు గమ్మినట్టు తిరిగిపోయింది, అంతా ఇట్లయింది. మరి ఊరిక ఉంటేనే ఉదయం తినిపోతేనే మరి ఆయనకు ఏం పెట్టారు తల్లి? తీసుకెళ్ళి అక్కడికి తిప్పి ఇక్కడ తిప్పి న్యాయ విచారణ చేసి కొట్టను వృద్ధను హింసించడమే సరిపోయింది. ఆయన అంత ఆకలి కొన్నాడు, అంత దాహం కొన్నాడు. అయినా ఈ ప్రజల పక్షమున ఇట్లా అందరికీ ఆదరణ చెప్పి అందరినీ క్షమించమని ఆ తల్లికి ఆదరణ చూపించి ఆయనకు నాతో కూడా ఈరోజు పరదేశంలో ఉంటావని చెప్పి వాగ్దానము చేసి అన్ని కొడిస్తూ ఈ బాధకు తట్టుకోలేక, ఎందుకు దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని అన్నాడు. ఎలా ఇడిచాడు చెప్పు? ఆయన ఇడవకపోతే జరగదు కదా, ఆయన అట్లా చేయకపోతే జరగదు కదా. ఎలా? ఆయనకు
ఈయనను నలగగొట్టుటకు ఆయనకు ఇష్టమాయనని ప్రవక్తలు లేఖనాలు చెప్పారు యేసయ్య గారు. ఆయన అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నలగగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మనలందరినీ త్రోవలో పెట్టడానికి ఈ కార్యము జరిగించవలసి వచ్చింది. ఆయన ప్రాణము దారబోశాడు. దాని ద్వారా రక్షణ కలుగుతుంది. ప్రజలందరూ దేవుని కుమారులయ్యేటువంటి ఏర్పాటు అవుతుంది. రక్తం ఇచ్చి కొనబడేటట్టు కార్యం జరుగుతుంది. రమారమి ఇంచుమించు 3 గంటల వేళ. ఇంచుమించు అంటే 3 గంటలకు ఎక్కువ కావచ్చు, కొద్దిగా తక్కువ ఉండొచ్చు. ఆ వేళలో ఆయన అలా అన్నాడు. ఇది అర్థం. చూసారా ఎందుకు విడిచాడు? ఎందుకు చేయి విడిచాడు? ఎలా చేయి విడిచాడే? మనలందరము ఆయన ద్వారా రక్షణ పొందాలని, మనకందరికీ పాపం పోవాలని. అందుకు అలా వేళ చేయి విడిచితివి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా యోహాను సువార్తలోని 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనములు నెరవేర్చబడినట్లుగా నేను దప్పిగా కొనుచున్నాను. ప్రతి ఒక్క విషయము లేఖనములను ఆధారం చేసుకుని అన్నమాట. తర్వాత అలా దప్పి కొనినప్పుడు వీళ్ళు ఏం చేశారు? చేదు చెరకాతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండగా కనుక వారు ఒక స్పంజి సిరకాలో ముంచి ఇసోపుకు తగిలించి ఆయన నోటికి అందించి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసాడా? సమాప్తమై. ఇక ఆయన మీద ఇంకా చేసే కార్యక్రమాలు ఇంకేమీ లేవు. సమాప్తమైనది. అక్కడే 19:30 వచ్చింది చూడండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచాడు. ఆత్మను అప్పగించాడు. చూసారా? సమాప్తమైనదని చెప్పి తల వంచాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నాలుగవది, ఏలి ఏలి లామా సబక్తాని అని, అంటే నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని. తర్వాత నేను దప్పికొనుచున్నాను అనేది ఐదవది. లేఖనముల ప్రకారముగా ఆయన అడిగాడు. తర్వాత సమాప్తమైనది. ఏమైనది? సమాప్తమైనది. చివరిగా 7వ మాట 23:46 లూకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణము విడిచాడు. అలా ప్రాణం పెట్టాడు ప్రభు. ఈ ప్రపంచానికి రక్షణ కార్యమును అలా జరిగించాడు. ఆ పర్వదినమును ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ మానవ పుట్టు పూర్వంతరాలన్నీ కూడా తెలుసుకుంటూ వీళ్ళకి రక్షణ కార్యము ఆ దేవదేవుడు జరిగించిన ఈ విధమైనటువంటి కార్యము కొంతవరకు మనము తెలుసుకున్నాం. ఈ విధముగా ఆయన ప్రాణం పెట్టిన రోజుని గుడ్ ఫ్రైడే అంటారు. పస్కా బలి పశువుగా ప్రభు బలైనాడు. ఆ పస్కా బలి పశు మాంసము తినుట వలన జీవము, నిత్య జీవాహారముగా ఆయన మార్చబడ్డాడు. కనుక ఇప్పుడు మనకు ఏ శిక్ష విధి లేదు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకనగా క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్టి గొప్ప కార్యము ప్రభు మనకు చేసినందుకు దేవునికి స్తోత్రములు. ఎంతసేపు ఉండి వినందుకు
మనకు మీ అందరికి కూడా వందనాలు.